గణపతయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ అయోధ్యాపట్టణంలో నాకు సహకరించేవారు ఎవ్వరూ లేరు. ఎవరిని నమ్మి ఎవరి పంచను చేరి సుతుణ్ణి కాపాడుకోవాలన్నా ప్రమాదమే. వీణ్ణి కాస్త యుధాజిత్తు చంపేస్తే ఇక ఈ లోకంలోనే నాకు దిక్కుండదు. నా సోదరి సవతి లీలావతి ఇప్పటిదాకా స్నేహంగానే ఉంది. కాని ఇప్పుడు ఆవిడకీ ఈ వైరవ్యాజి సోకి ఉంటుంది. నా పుత్రుడిపట్ల దయావతిగా ఉంటుందని నేననుకోను. యుధాజిత్తు రణరంగం నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా ఉండదు. నన్నూ నా కొడుకునూ పట్టి బంధించి కారాగారంలో పడవేయిస్తాడు. చరిత్రలో ఇటువంటి కథలు ఎన్ని వినలేదు? ఇంద్రురంతటివాడే లోభానికి లోనై మాతృగర్భంలో ప్రవేశించి పుట్టబోయే సోదరుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. ఈ ఇక్ష్వాకువంశంలోనే వెనకటికి ఒక రాణి తన సవతికి గర్భవిచ్ఛేదం కోరి విషమిచ్చింది. అదృష్టవశాత్తు ఆవిడ బతికి బయటపడింది. పుట్టిన కొడుకు గరళం ముద్దతో సహా పుట్టాడు. సగరుడయ్యాడు. కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది. జ్యేష్ఠుడి విరహాన్ని భరించలేక దశరథుడు మరణించాడు. కాబట్టి యుధాజిత్తుగానీ లీలావతిగానీ నన్నూ నా కొడుకునూ క్షేమంగా చూస్తారనుకోవడం, బతకనిస్తారనుకోవడం వట్టి వెర్రితనం. నా కుమారుడికి పట్టం కట్టాలని సమాలోచనలు జరిపిన మంత్రిపురోహితులైనా ఇప్పటి పరిస్థితులలో వాపక్షాన నిలుస్తారా? అవసులు ఈపాటికే యుధాజిత్తుకి వశులైపోయి ఉంటారు. ఎంత దురదృష్టం నాది! ఇటువంటి కష్టాలనుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోయాడు నాకు. సరే, ఇలా దిగులుపడి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సిద్ధించడం సిద్ధించకపోవడం అంతా దైవానుగ్రహం. త్వరగా కదలాలి. నన్నూ నా పుత్రుణ్ణి రక్షించుకోవాలి. మనోరమ ఇలా ఒక నిర్ణయానికి వచ్చి విదళ్లుణ్ణి పిలిపించింది. అతడు కార్యసాధన నిపుణుడు, ఆత్మాభిమానమున్నవాడు, బహు సుకుమారుడు, ఆడంగి. మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి. ఆ ఆత్మీయుణ్ణి పిలిచి ఏకాంతంలో బోరుమంది. ఇప్పటి పరిస్థితిలో ఏమి చేయాలో సలహా చెప్పమంది. అవునమ్మా, ఇప్పుడు నువ్వింక ఇక్కడ ఉండటం క్షేమం కాదు. పారిపోదాం, పద, నేనూ వస్తాను నీతోపాటు. అడవుల్లోకి పోయి అక్కడినుంచి వారణాసి చేరుకుందాం. అక్కడ సుబాహుడని మా మేనమామ ఉన్నాడు. శ్రీమంతుడు, బలవంతుడును. అతడి రక్షణలో ఉందాం. మాయదారి లుధాజిత్తును దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనుక మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అదే వంకతో ఇదే అదునుగా మనమూ అంతఃపురం నుంచి, రాజప్రాసాదం నుంచి బయటపడవచ్చు. అక్కడినుంచి రథమెక్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరకు వెళ్ళింది. రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన నా తండ్రిని ఒకసారి దర్శించాలి, వెడుతున్నానని చెప్పి విదళ్లుడు సైరంధ్రా వెంటరాగా కొడుకుని తీసుకొని రథమెక్కి బయలుదేరింది. రణరంగంలో తండ్రి కళేబరాన్ని చూసింది. ఓలువోలునా విలపించింది. విదళ్లుడు సైరంధ్రా ఓదార్చారు. తేరుకుంది. భయంతో ఉనికిపోతూ తండ్రి శరీరానికి త్వరత్వరగా అగ్నిసంస్కరం జరిపింది. వెంటనే బయలుదేరారు. 2 రోజుల ప్రయాణం. గంగాతీరం చేరుకున్నారు. అక్కడ అటవీకులు వీరిని అటకాయించారు. సొమ్ములన్నీ దోచుకున్నారు. రథంకూడా లాక్కున్నారు. పారిపోయారు. కొడుకును చంకనెత్తుకొని సైరంధ్రి చెయ్యి పట్టుకుని ఒక చిన్న తెప్ప ఎక్కి గంగానదిని దాటింది. ముగ్గురూ త్రికూట పర్వతం చేరుకున్నారు. అక్కడ భరద్వాజుడి ఆశ్రమం ఉందని తెలిసింది. త్వరత్వరగా ఆశ్రమానికి వెళ్లారు. తాపసులని చూసేసరికి మనోరమకు ధైర్యం వచ్చింది. అందరికీ పాదాభివందనం చేసింది. భరద్వాజుడడిగాడు, ఎవరమ్మ నువ్వు? కష్టాలపాలై ఇటు వచ్చినట్టున్నావు? దేవతవా? పసిబిడ్డతో వచ్చావు. రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలివనిపిస్తున్నావు? ఏమిటి నీ వృత్తాంతం చెప్పమ్మా? ఈ పలకరింపుతో మనోరమ దుఃఖం కట్టలు తెంపుకుంది. వెక్కివెక్కి ఏడ్చింది. కాసేపటికి ఊపిరి తిప్పుకుంది. విదళ్లుడివైపు చూసింది. అతడు భరద్వాజుడికి విషయమంతా చెప్పాడు. మా అమ్మగారిని తమరే కాపాడాలి. ఆర్తులనూ భీతులనూ రక్షిస్తే యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ పుణ్యమని తమవంటి పెద్దలు చెప్పగా విన్నాను మహర్షి. శరణూ శరణు అని కాళ్లమీద పడ్డాడు. చిట్టితల్లి, నిర్భయంగా ఉండు. ఇక్కడ నీకు ఏ ఇబ్బందీ కలగదు, ఏ దుఃఖమూ ఉండదు. కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యి. తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజుడు అనుజ్ఞతోపాటు ఆశీస్సులు అందించాడు. వారికోసమొక పర్ణశాలను చూపించాడు. ముగ్గురూ అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. జనమేజయ, యుధాజిత్తు రణరంగం నుంచి విజయగర్వంతో అయోధ్యాపుర ప్రవేశం చేశాడు. సుదర్శనుణ్ణి కూడా చంపి తన మనవడి పాలనను అకంటకం చేయాలనుకున్నాడు. మనోరమ కోసం అంతఃపురమంతా గాలించాడు.
పరిచారికలను రొక్కించాడు. జాడ తెలియలేదు. నగరమంతటా అన్వేషించండి, ఎక్కడ ఉన్నా పట్టితెండి అని భటులకు ఆజ్ఞాపించాడు. ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు. రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు. అధికారులకు, అనధికారులకు, ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టించాడు. అందరూ సంతోషించారు. కొత్తరాజు శత్రుజిత్తుకు జై అన్నారు. జై జై అన్నారు. కొందరు సజ్జములు మాత్రం ఇళ్లల్లో నిశ్శబ్దంగా రోధించారు. యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో, మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో, సూరకేనుణ్ణి అన్యాయంగా చంపేశాడు యుధాజిత్తు. అక్రమంగా సింహాసనం దోచుకుని మనవడికి కట్టబెట్టాడు అనుకుంటూ లోలోపల కుమిలిపోయారు. అసక్తతను నిందించుకున్నారు. యుధాజిత్తు కొంతకాలంపాటు అయోధ్యలోనే ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి తన ఉజ్జయినికి చేరుకున్నాడు. మనోరమ సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు. ఆశ్రమంలోనే వారిని కడతేరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు. శృంగబేరపు రాధిపతి దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు. భరద్వాజాశ్రమం ఈ శృంగబేరానికి దగ్గర్లోనే ఉంది. యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబేరంలో విడిది చేశాడనే వార్త మునిబాలకుల ద్వారా మనోరమకు తెలిసింది. సుదర్శనుణ్ణి చంపడానికే వచ్చి ఉంటాడని గ్రహించింది. గజగజలాడింది. మహర్షి దగ్గరకు పరుగెత్తింది. ఇప్పుడు ఏమి చెయ్యను, ఎక్కడికి పోను? యుధాజిత్తు వచ్చాడు. నా తండ్రిని సంహరించాడు. తన మనువడిని రాజుని చేశాడు. ఇప్పుడింక నా కొడుకును చంపడానికి వచ్చాడు. సందేహం లేదు. మహర్షి, గతకాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అరణ్యవాసంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటున అవమానించాడు. ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నమ్మామో కన్నీట మునిగామన్నమాటే. బలిచక్రవర్తి ఏమయ్యాడు? ధర్మాత్ముడు, మహాదాత, 99 యజ్ఞాలు చేసినవాడు. ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు. అయితేనేమి, మోసానికి గురయ్యాడు. మోసం చేసింది మాత్రం సామాన్యుడా? సాక్షాత్తు విష్ణుమూర్తి, సత్యస్వరూపుడు, వేదగమ్యుడు, యోగిసేవ్యుడు నూను. దేవకార్య సిద్ధికోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి 3 అడుగుల నేలయుమ్మన్న వంకతో బలిని పాతాళానికి తొక్కేశాడు. ఇంద్రుడి ఇచ్చకం కోసం విష్ణుమూర్తియే ఇకలా మోసం చేస్తే ఇక సామాన్య మానవుల మాట చెప్పాలా స్వామీ? అందుచేత ఎవ్వరినీ ఎప్పుడూ నమ్మకూడదు. లోభం మనసులో ప్రవేశించిందంటే ఇంక వాడికి పాపభయం కాని, పరలోక భయం కాని ఏదీ ఏమాత్రమూ ఉండదు. త్రికరణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేస్తాడు. ఎంతకైనా దిగజారతాడు. భరద్వాజ, అసలు మనుషుల ఆలోచనల్లోనే ఏదో తేడా ఉందనుకుంటాను. ధనసమృద్ధి కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు. దేవతలేమన్నా తమ చేతిలో ఉన్నదని సొమ్ము వెంటనా అందిస్తారా? ఎవరి దగ్గర్నుంచో తెచ్చి వీరికివ్వాలి. అంటే వ్యాపారమన్నా చెయ్యాలి, చౌర్యమన్నా చెయ్యాలి. ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి. లేదంటే బలప్రయోగం చేసి ఎవడి బుర్రో బద్దలు కొట్టి పట్టుకువచ్చి వీరికివ్వాలి. అంతేకదా? అమ్మీ డబ్బు చేసుకోవడం కోసం ధాన్యవద్దుల్ని ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధనసమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతల్ని అర్చిస్తున్నాడు. దీనర్థమేమిటి? తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధర, అమ్మేటప్పుడు బాగా ఎక్కువ వెల రావాలనుకోవడం సబబేనా మరి? మహర్షి, ప్రాణులంతా పరాయి సొమ్ముకి ఆశపడేవారే. ఎవరిని నమ్మేది? తీర్థయాత్రలు, దానధర్మాలు, చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం. లోబులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే. లోభమోహ వృతానాం వై కృతం తద్ అకృతం భవేత్. అందుచేత ఓ మహానుభావా, దయచేసి ఈ యుధాజిత్తు తక్షణం ఇక్కడినుంచి వెళ్ళిపోయేట్టు చూడు. నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకును పెట్టుకుని క్షేమంగా ఉంటాము. మనోరమ అభ్యర్థనకు భరద్వాజుడు సమ్మతించాడు. హుటాహుటిన యుధాజిత్తు దగ్గరికి వెళ్లాడు. తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. యుధాజిత్తు బతిమాలుకుంటున్న ధోరణిలో మాట్లాడాడు.